హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాకు పంపించవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత దేని గురించి మీరు రాస్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మేము ఇలా రాసి పంపించలేము అనుకున్న వారు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి రే వికీ, ఈరోజు కాలేజ్ నుంచి త్వరగా రా, మన ఇద్దరం కూడాను సాయంత్రం కొత్త ఇల్లు గురించి వెతకాలి అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. సరే నాన్న, వేరంగానే వచ్చేస్తాను, కాలేజ్ నుంచి మరి ఇంకెటు వెళ్ళను అని చెప్తూ కాలేజ్కి అయితే వెళ్ళిపోయాడు. వికీ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాన్న, అమ్మ, ఇంకా 2 చెల్లెళ్ళు, వాళ్ళ అత్త కూడా వాళ్ళతోనే కలిసి ఉంది. వాళ్ళ ఇంటిన ఇల్లు చాలా కంఫర్ట్గానే అయితే ఉంది, కానీ వాళ్ళ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఇల్లు ఖాళీ చేసి మాకైతే అప్పగిచ్చేసేయండి, నెక్స్ట్ వీక్లోని మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళైతే అందులో దిగుతారు అని చెప్పాడు. సో అందుకనే అర్జెంటుగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది. అండ్ వాళ్ళ నాన్న ఏంటంటే, తను ఇన్నాళ్ళు కష్టపడి దాచిపెట్టిందంతా కూడాను పోగేసి దానికి తోడు లోన్ కూడా తీసుకొని ఒక కొత్త ఇల్లు అయితే కొందాం అనుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఉంటున్న ఇల్లే కొందామని ప్రయత్నించారు, కానీ వాళ్ళ ఇంటి ఓనర్ మటుకు నాకు అమ్మడానికి ఇష్టం లేదు, అయినా కూడాను ఇది ఎక్కువ ధర పలుకుతుంది, నువ్వు అంత ఇచ్చుకోలేవు అనడంతో సరేనంటూ ఇంకా ఇల్లు ఖాళీ చేసేమనగానే ఇంకా ఎక్కడ ఇల్లు దొరక్క చాలా అయితే వెతుకుతున్నారు. ఇంకా 1 వీక్లో ఖాళీ చేయాలనగా వాళ్ళకి ఒక దగ్గర ఇల్లు అయితే కనిపించింది, చాలా బాగుంది. ఆ ఇల్లు చూడడానికే ఈరోజు సాయంత్రం వెళ్దామని విక్కీకి అయితే చెప్పాడు. సాయంత్రం విక్కీ కాలేజీ నుంచి ఇంటికి రాగానే, అమ్మా ఏదైనా కొంచెం తినడానికి పెట్టవే, ఆ తర్వాత నాన్నతో కలిసి ఇల్లు చూడడానికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే, అందుకనే రెడీ చేశా, ఇదిగో ఉప్మా తిను అని చెప్తూ తనైతే అక్కడ ఉప్మా పెట్టేసి వెళ్ళిపోయింది. సరేనంటూ గబగబా తింటున్నాడు. ఈలోగా వాళ్ళ నాన్న వచ్చి, ఏరా విక్కీ వచ్చేసావా, సరే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అంటూ తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఈలోగా ఉప్మా తినేసి తను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ నాన్నతోనైతే బయలుదేరిపోయాడు. ఇద్దరు వెతుకుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా మంచి ఇల్లు అయితే కనిపించట్లేదు. ఒక దగ్గర టూలెట్ బోర్డ్ అయితే కనిపించింది. ఆ ఏరియా అంతా కూడాను చాలా పాష్ ఏరియా, అక్కడ మరి ఖరీదులు కూడా ఎక్కువే ఉంటాయి. అయినప్పటికీ కూడాను చేసేది లేక వెళ్ళి ఆ ఇంటి ఓనర్లను అయితే అడిగారు. వెంటనే ఆ ఇంటి ఓనరు ఇంటి అద్దె చాలా తక్కువలోనైతే చెప్పాడు. అంతే, వాళ్ళకి ఏంటి ఇంత తక్కువ, ఏమండి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు. అడిగితే, లేదండి అలాంటిది ఏం లేదు, ఇంట్లోనే ఇప్పటివరకు ఎవరు దిగలేదు, అందుకనే అంత తక్కువ రేట్ అయితే చెప్పాం, మీరు దిగుతానంటే ఇస్తాం, చూపిస్తాం అని చెప్తున్నారు. సరేనండి తప్పకుండా, మరి వాటర్ ప్రాబ్లం అలాంటివేమీ లేవు కదా అని అడిగితే, లేదండి అలాంటివేం లేదు, మీరు ఒక ½ అన్ అవర్ తర్వాత వస్తారా, నేను వస్తాను అని చెప్తున్నాడు ఇంటి ఓనర్. సరేనండి అలాగేనని చెప్పేసి వీళ్ళైతే ఇంటికి వెళ్ళి కొంత అమౌంట్ని పట్టుకొని మళ్ళీనైతే రిటర్న్ వచ్చేసారు. ఈలోగా అక్కడికి వచ్చిన ఇంటి ఓనరు, సార్ వచ్చారా అంటూ లోపలికి తీసుకెళ్ళి రూమ్లన్నీ కూడా చూపిస్తున్నాడు. చక్కగాను 4 రూమ్లు అయితే ఉన్నాయి. దేనికి దానికి బాత్రూమ్స్, కిచెను, ఇంకా మధ్యలో పెద్ద హాలు అంతా కూడా చాలా బాగుంది. ఇంత మంచి ఇంటిని ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నారే అని హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నారు. ఈలోగా ఇంటి ఓనర్ వచ్చి, సార్ ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు. ఆ మాటలకి తనకి వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అనిపించింది. వెంటనే ఎంతకు అమ్ముతారండి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాడు. చెప్పేసరికి వీళ్ళ బడ్జెట్లోనే ఆ ఇల్లు అయితే వచ్చేస్తుంది, ఇంత తక్కువ ధరకి ఇల్లును కొనేయచ్చు, చక్కగాను హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అని రాఘవు చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యాడు. రే వికీ ఇలా రా అంటూ సైడ్కి పిలిచి, ఈ ఇల్లు చాలా తక్కువకి, అది కూడా మన బడ్జెట్లోనే వచ్చేస్తుందిరా, ఈ ఇంటిని కొనుక్కొని ఇక్కడే ఉన్నామంటే ఇంకా మనకి ఏ డోకా ఉండదు, హ్యాపీగా నా పనులు నేను చేసుకోవచ్చు, ఇంటి అద్దె ఉండదు,
పైగా ఇల్లు కూడా చాలా బాగుంది, నీకు నచ్చిందా అని అడుగుతుంటే నాకు కూడా బాగా నచ్చింది నాన్న, కొనేద్దాం అని చెప్తున్నాడు. ఈలోగా ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి సరేనండి, మాకు తెలిసిన వాళ్ళు కాదు కానీ మేమే కొనుక్కుందాం అనుకుంటున్నాం, మాకు అమ్మేస్తారా, మరి రిజిస్ట్రేషన్ అవి ఎప్పుడు పెట్టుకుందాం ఏంటి విషయాలన్నీ కూడా కనుక్కున్నాడు. ఇంక ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడకి జరిగిందంతా కూడా చెప్పాడు. వాళ్ళ ఆవిడ కూడా ఒకసారి ఇల్లు చూసొద్దామండి అంటూ ఆ ఇంటికి అయితే వెళ్ళారు. ఇల్లంతా చెక్ చేసుకున్నారు, చాలా బాగుంది, ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేవు, అలానే పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు, న్యూట్రల్గానైతే అనిపిస్తుంది వాళ్ళకి. అంతేకాదు ఇల్లు వాళ్ళకి వాస్తు పరంగా కూడాను చాలా బాగా నచ్చేసింది. సరే ఇంకా ఆ వీక్లోని ఎలాగైనా మనం ఆ ఇల్లు కొనేసుకొని అక్కడ పాలు పొంగించి అందులో దిగిపోవాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇంటి పేపర్స్ అన్నీ కూడా తెప్పించి ఆగు మేఘాల మీద మొత్తానికి ఆ ఇంటిని అయితే కొనేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. ఇంట్లో ఏదో చిన్న పూజ చేసేసి పాలు పొంగించేసాయి ఆ ఇంట్లోనైతే దిగిపోయారు. ఒక రూమ్లోని వాళ్ళ అమ్మ నాన్న, ఒక రూమ్లోని విక్కీ, మరొక రూమ్లోని వాళ్ళ అత్త, ఇంకొక రూమ్లోని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరునైతే ఉన్నారు. అండ్ అలాగే ఇంటిని కూడా శుభ్రంగా సర్దేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు పడుకునేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. విక్కీకి అస్సలు నిద్ర పట్టట్లేదు. కొత్త ప్రదేశం ఒకట తనకి ఏంటేంటో పిచ్చి కలలు అయితే వస్తున్నాయి. అంతేకాదు ఒక పక్కకి తిరిగి పడుకున్న విక్కీకి తన వీపంతా కూడా ఏంటో చిన్న చిన్నగా మంటలు మొదలవుతున్నాయి. ఆ రోజంతా అలసిపోయి ఉండడం వల్ల మరి దేని వల్ల కానీ కొంతసేపటికి నిద్ర పట్టేసింది. అవేమీ కూడా పట్టించుకోలేదు, బాగా పడుకుని పోయాడు. మర్నాడు తెల్లవారుజామునే నిద్ర లేచిన విక్కీకి వీపంతా కూడా మంట పుడుతుంది. ఏంటి మంట అనుకుంటూ అద్దంలోని షర్టు కొంచెంగా ఎత్తి చూసేసరికి తన వీపంతా కూడాను ర్యాషెస్ వచ్చేసాయి. ఎర్ర ఎర్రగానైతే ఉన్నాయి. ఏంటిది ఇలా వచ్చాయి, బెడ్ బాక్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ అని చూసుకున్నాడు. అక్కడ ఏమీ లేవు. పైగా వాళ్ళు పట్టుకెళ్ళిన ఫర్నిచరే అయినప్పటికీ కూడాను షిఫ్టింగ్లో ఏమైనా బెడ్ బాక్స్ ఎక్కేయేమో అని చెక్ చేశాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. నాకెందుకు ఇలా అయ్యింది, ఏదైనా పురుగు పాకిందేమో అనుకొని తనైతే లైట్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి దానికి సంబంధించిన ఏదో క్రీమ్ అయితే తెచ్చుకొని అప్లై చేసుకున్నాడు. అప్పటికి బాగానే ఉంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకునే ముందు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడాను తన దగ్గరికి అయితే వచ్చారు. రే అన్నయ్య, నీ రూమ్ మాకు ఇచ్చేయచ్చు కదా, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అని అంటే, నేను మటుకు ఇచ్చేదే లేదు, మీరిద్దరూ అక్కడ పడుకోండి, ఇక్కడైతే నేనే పడుకోవాలి అని చెప్తున్నాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకే వాడిని అడుగుతారు, మీ రూమ్ బాగానే ఉంది కదా, మీ రూమ్లో పడుకోండి, ఇక్కడ వద్దు అని చెప్తుంది. సర్లే కానీ మీ అత్తయ్య ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటే, అత్తయ్య ఇందాకలే బాల్కనీ వైపు వెళ్ళడం చూసాము అని చెప్తున్నారు. మరి ఇల్లు పెద్దదవడం వలన బాల్కనీలు అయితే 2 అయితే వచ్చాయి. ఒకటి కిచెన్ వైపు యుటెన్సిల్స్ అవి పెట్టుకునే దగ్గర, మరొకటి వచ్చేసి బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళిన మాలతి తన ఫోన్ తీసి తన కాబోయే శ్రీవారితోనైతే మాట్లాడుతుంది. ఏమండి, ఎలా ఉన్నారు, ఈ వీక్ వస్తారా మా ఇంటికి అని అడుగుతుంది. నువ్వు రమ్మన్నాలే కానీ ఎప్పుడైనా వస్తాను, మీ అన్నయ్యని అడిగేసి ఉనిచ్చు, మన ఇద్దరం కూడా సినిమాకి వెళ్దాం ఈ వీకు అని చెప్తున్నాడు. సినిమాకా? అమ్మో, అన్నయ్య ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు, నేను తీసుకెళ్తానని చెప్తే తనే ఒప్పుకుంటాడు, ఏం పర్వాలేదు, నేను ఇంట్లో మా అమ్మకు కూడా చెప్పేశా అని చెప్తున్నాడు. అయితే మీ అమ్మగారినే అడగమనండి, మీ అమ్మగారు అడిగితే మా అన్నయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్తుంది. అమ్మో అలా వద్దులే, నువ్వే మాట్లాడు, నేను అడిగానని చెప్పు అని చెప్తున్నాడు. సరేలేండి, అలాగే చెప్తాను, ఇంకేంటి విషయాలు అని మాట్లాడుతుంటే ఈలోగా వెనక నుంచి వస్తున్న వాళ్ళ వదిన, మాలతి ఎక్కడున్నావమ్మా అంటూ వచ్చేసరికి, సరే సరే నేను మాట్లాడతాను కానీ ఫోన్ పెట్టేయండి, మా వదిన వస్తుంది అంటూ ఫోన్ అయితే కట్ చేసేసింది. కట్ చేసి అటు ఇటు తిరుగుతుంది. ఈలోగా వచ్చిన వాళ్ళ వదిన, ఏంటి మాలతి పిలుస్తుంటే పలకవేమి అని అడుగుతూ ఉంటే, లేదు వదిన, చల్లగాలి కోసమని ఇలా వచ్చా అని చెప్తుంది. అవునా, సరేలే అయితే నేను వెళ్తానమ్మా అంటూ తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ తీసి ఫోన్ కాల్ అయితే చేస్తుంది. ఈసారి తను లిఫ్ట్ చేసి, ఏంటి వదిన వెళ్ళిపోయిందా అని అడుగుతున్నాడు. వెళ్ళిపోయింది, అందుకే కదా ఫోన్ చేశా, ఇంకేటి విశేషాలు అని మాట్లాడుతూ ఉంటే ఈలోగా మళ్ళీ ఆ రూమ్లోని ఎవరో తిరుగుతున్నట్టుగా అయితే అనిపించింది. మాలతికి భయం వేసింది. వాళ్ళ వదిన ఇంకా రూమ్లోనే ఉందేమో అంటూ తొంగి చూస్తుంది. తను అలా మెల్లగా తొంగి చూసేసరికి
ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది. పైగా ఒక పక్క ఎవరో ఎత్తైన మనిషి అటు తిరిగి కూర్చొని మంచం మీద ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. హలో, నేను ఉంటాను, ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరో తెలియట్లేదు చీకట్లోని అంటూ తన ఫోన్ కాల్ కట్ చేసి లైట్ వేసేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరది, ఇప్పుడే కదా చూశాను అని అనుకుంటూ భయపడుతూ ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసింది. మరి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఉండే బాల్కనీ. ఇంకా ఆ బెడ్రూమ్లోని ఇలా కనిపించేసరికి మాలతి అయితే చాలా భయపడిపోయింది. తను బయటకు వచ్చి వాళ్ళ వదినకైతే సహాయం చేస్తుంది వంట పనిలో. ఈలోగా పిల్లలిద్దరూ కూడాను బెడ్రూమ్లోకి వచ్చి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వర్క్లో ఉంటుండగా బాల్కనీలో ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏంటి, అత్త ఏమైనా బాల్కనీలో ఉందా అంటూ డోర్ అయితే ఓపెన్ చేసి చూశారు. అక్కడ ఎవరూ లేరు. మరేంటి, ఇప్పుడే ఇక్కడ ఎవరో తిరిగినట్టుగా అనిపించిందే అని ఇద్దరు షాక్ అయితే అయిపోయారు. అయితే ఆ రోజు అలానే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారుజామునే పూజ చేద్దామని వాళ్ళమ్మ పూజ గదిలోకి వెళ్ళేసరికి పూజలోని కొన్ని విగ్రహాలు అయితే కిందన పడిపోయి ఉన్నాయి. అంతేకాదు చల్లా చెదురుగానైతే ఉంది. ఏంటి ఇలా జరిగింది, ఎవరైనా వచ్చారా పూజ గదిలోకి నాకన్నా ముందు అని అడుగుతుంది. ఎవరు రాలేదు వదిన, ఇక్కడ ఎలకలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి అని చెప్తుంది. అవునా, సరే అంటూ ఏదో అనుమానంగానే మళ్ళీ తన పూజ సామానన్నీ కూడా సర్దుకొని పూజ అయితే చేసేసింది. తనకి ఎప్పుడు కూడాను పూజ చేస్తున్నటప్పుడు చాలా మంచి వైబ్స్ అయితే కలిగేవి. అలాంటిది ఇక్కడ పూజ చేస్తూ ఉంటే అక్కడ దేవుడు అయితే ఉన్నట్టుగా అనిపించలేదంట మనసుకి. ఎందుకంటే ఎంత పూజ చేస్తున్నా కూడాను ఏదో తూతూ మంత్రంగాను మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించేదంట, కానీ మనసులోని దేవుడి మీద భావన అయితే కలిగేది కాదు, దేవుడి మీద భక్తి అయితే కలిగేది కాదంట. అయితే అలానే పూజ చేసి తనైతే బయటకు వచ్చేసింది. ఈలోగా విక్కీ, అమ్మ టైం అయిపోతుంది కాలేజీకి, తొందరగా టిఫిన్ పెట్టు అని అడుగుతున్నాడు. ఉండరా, అయిపోతుంది 2 నిమిషాలు అంటూ గబగబానైతే తను ఏవో 2 దోశలు పోసి తెచ్చి ఇచ్చేసింది. వాళ్ళ చెల్లెలకి కూడాను స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది. ఈలోగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి ఒక అమ్మాయి లేచి స్నానం చేస్తుంది, మరొక అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. అది తన చిన్న కూతురే అనుకొని, శిక్ష ఇంకా లెగలేదా నువ్వు, లే, అక్క లేచి స్నానం చేస్తుంది, ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది, లే లే అంటూ తన బ్లాంకెట్ని గట్టిగా లాగేసరికి అక్కడ ఒక నల్లటి ఆకారం పడుకున్నట్టుగానైతే కనిపించింది. అంతే, గట్టిగానైతే అరిసేసింది. ఈలోగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తన దగ్గరికి అయితే వచ్చి చేరారు. ఏమైంది ఏమైంది అనుకుంటూ. ఏం లేదు, ఇక్కడ అని చూసేసరికి అక్కడ ఆ నల్లటి ఆకారం అయితే కనిపించలేదు. ఎవరు ఇక్కడ పడుకున్నారు, నల్లగా ఎత్తుగానైతే ఉన్నారు అని చెప్తూ ఉంటే ముందు రోజు జరిగింది మాలతికి అయితే గుర్తొచ్చింది. కానీ తను ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. అందరి మనసులోనైతే భయం అయితే కొంచెం కొంచెంగా కలుగుతుంది, కానీ ఎవరూ బయటపడట్లేదు. ఇంకా అలానే ఆ రోజు అయితే గడిచిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసారు 4:30 కల్లా. విక్కీ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నేను 7:30కి వస్తాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పేశాడు. మరి వాళ్ళ వదినతోని కలిసి మాలతి కూర్చొని పువ్వులైతే మాల కడుతుంది. ఈలోగా వాళ్ళ అన్నయ్య అయితే వచ్చాడు. ఏమే మాలతి, మీకు కాబోయే అత్తవారు ఫోన్ చేశారు, మీ వారితో కలిసి ఈ వీకు సినిమా ఏమైనా ప్లాన్ చేశారా అని అడిగాడు. అంతే, వెంటనే గుండె జారినట్టుగా అయ్యింది. ఆహా, అలాంటిది ఏం లేదు అన్నయ్య అని చెప్తూ ఉంటే, లేకపోవడం ఏంటి, ఆవిడే ఫోన్ చేసి మీ అమ్మాయిని పంపించండి, సినిమాకి వెళ్ళి వస్తారు సరదాగా అని చెప్తుంది. నువ్వు వెళ్తావా, వెళ్తానంటేనే పంపిస్తాను, లేకపోతే వద్దు అని చెప్తూ ఉంటే అది అని సనుగుతూ ఉంటే ఈలోగా వాళ్ళ వదిన కలుగజేసుకొని, మీరు దాన్ని అడుగుతారేంటి, దాని మొహమే చెప్పేస్తుంది కదా, వెళ్తుంది రండి, సరదాగా వెళ్ళొస్తారు అని చెప్తుంది. సరే కానీ ఈ వీకు నేను వేరే బ్రాంచ్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. విక్కీగాడు ఉంటాడు కాబట్టి బయటికి వెళ్ళాల్సిన ప్రాబ్లమే లేదు. ఏదైనా కావాలంటే వాడి చేత తెప్పించుకోండి. నేను నెల నెల బ్యాంక్ అకౌంట్లోనైతే అమౌంట్ వేసేస్తాను, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాను. మరి జీతంలో కూడా ఇంక్రిమెంట్ ఉంది, తప్పదు మనకి అని అంటున్నాడు. అన్నయ్య, నా గురించి నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని అంటూ ఉంటే, ఊరుకో మాలతి, నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి, మనందరి గురించిని, నువ్వు ఎప్పుడు అలా ఆలోచించకమ్మా అని చెప్తుంది. సరేనంటూ ఇంకా తనైతే ఆ రోజు నైట్కి అన్నీ కూడా సర్దేసుకొని మర్నాడే తనైతే వేరే ఊరికి వెళ్ళిపోవడం అయితే జరిగింది.
ఆ రోజు రాత్రి బృందాకి బాగా దాహం అయితే వేస్తుంది. మధ్యరాత్రి అది 1:30 అలా అవుతుంది. ఆ సమయంలోని లెగిచి తను వంటగదిలోకి అయితే వెళ్ళింది. తను మంచినీళ్ళు తీసుకొని తాగేలోపు పక్కన ఎవరో నడుచుకొని వెళ్తున్నట్టుగా అనిపించింది. ఎవరని తను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక నల్లటి ఆకారం 9-10 అడుగులు అయితే ఉంటుంది. అలా నడుచుకొని హాల్లో నుంచి అలా వాళ్ళ అన్నయ్య విక్కీ ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. అంతే, భయంతోని గట్టిగా అరుపులైతే అరిచేస్తుంది. ఈలోపు అందరూ కూడా లేచి ఏమైంది అనుకుంటూ వచ్చి చూసేసరికి బృంద అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో బృంద, ఏమైందమ్మా నీకు అంటూ లేపి మంచినీళ్ళు అయితే పట్టింది. అక్కడ అక్కడ అంటూ మళ్ళీ భయపడిపోతుంది. ఏం లేదు తల్లి, నువ్వు వచ్చి నా రూమ్లో పడుకుంటావా అని అడుగుతూ ఉంటే నేను కూడా వచ్చి నీ రూమ్లోనే పడుకుంటానమ్మా అని అంటుంది సాక్షి. సరే, ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి తన రూమ్లోనైతే పడుకోబెట్టింది. భయపడిపోతున్న బృంద, అమ్మా అక్కడ ఎవరో ఒకరు నల్లగానైతే ఉన్నారమ్మా, చాలా పొడుగ్గానైతే ఉంది, అది హాల్లో నుంచి అన్నయ్య రూమ్లోకి అయితే వెళ్ళిపోయిందమ్మా అని చెప్పేసరికి కోమలికి ఒళ్ళు వణికిపోతుంది. అమ్మో, అయితే ఇంట్లో నిజంగానే ఏదో ఉందన్నమాట అని అర్థం చేసుకుంది. కానీ బయటికంటే పిల్లలు ఎక్కడ జరుచుకుంటారో, ఇంకా ఈ ఇల్లు మళ్ళీ అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే నానా తంటాలు పడాలి అని బాధపడుతూ అలానే ఆలోచిస్తుంది. నువ్వు పడుకో అమ్మా, అదేం కాదులే, నువ్వేదో కలకనుంటావు, ఏం కాదులే, పడుకో, భయపడుకో అని చెప్తూ ఇద్దరినే అయితే తన పక్కన పడుకోబెట్టుకుంది. అలా 1 నెల అయితే గడిచిపోయింది. ప్రతిరోజు కూడాను దేవుడి గదిలోని దేవుడి పటమో లేదంటే ఏదైనా విగ్రహమో కిందన పడిపోవడం. అంతేకాకుండా తనకి ఇల్లంతా కూడాను ఎంత క్లీన్ చేసినా, ఎంత శుభ్రంగా ఉంచినప్పటికీ కూడాను ఎక్కడో ఒక మూల తనకి ఒక బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేది. అది కూడా ఎలా అంటే బాగా కుళ్ళిపోయిన శవం కొంపు ఎలా కొడుతుందో అలా ఒక్కసారి ముక్కుకు తగిలేసరికి చాలా అనీజీగానైతే ఫీల్ అయిపోతూ ఉండేది. అంతేకాదు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడాను అలాగే ఏదో ఒక ప్రదేశంలోని అలా ఒక్కొక్కసారి అనిపించిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా ఒక 3 నెలలు అయితే గడిచిపోయింది. ఈలోగా ఫోన్ అయితే వచ్చింది. అది ఎవరి దగ్గర నుంచో కాదు, వాళ్ళ చిన్నత్తయ్య గారి దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. అమ్మ కోమలి, ఎలా ఉన్నావు తల్లి? ఇప్పుడే మా బాబుతో మాట్లాడాను, వాడు వేరే ఊరికి వెళ్ళిపోయాడంట కదా. నేనును మీ మామయ్య సాయంత్రం మీ ఇంటికి అయితే వస్తున్నాం పెళ్లి కార్డు పట్టుకొని. నీకు తెలుసు కదా, కుసుమకి మన ఊర్లోనే మంచి సంబంధం అయితే సెట్ అయింది, అందుకనే ఇంకా పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. వచ్చే నెలలోనే పెళ్ళి, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్తుంది. సరే అత్తయ్య, తప్పకుండాను, ఇదిగోండి మాలతికి ఇస్తాను, మాట్లాడండి అంటూ మాలతికి అయితే ఇచ్చింది. మాలతి కూడాను వాళ్ళ పిన్నితోని చాలాసేపు అయితే మాట్లాడింది. ఎలా ఉన్నావు తల్లి మాలతి, మరి నీ పెళ్ళెప్పుడమ్మా అని అడుగుతుంటే ఇంకో 6 నెలల్లో పెట్టారు పిన్ని ముహూర్తం అని చెప్తుంది. సరేనమ్మా, అయితే ఉంటాను, మీరందరూ తప్పకుండా రండి అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. ఈలోగా వాళ్ళ ఆయన దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. కోమలి, మా పిన్ని నీకు ఫోన్ చేసిందా అని అంటూ. చేశారండి, చిన్నతీతో ఇప్పుడే మాట్లాడాం, నేను మాలతిని, చెప్పారు అన్ని విషయాలను, మనం తప్పకుండా వెళ్ళాలి అని అంటే వెళ్దాంలే కానీ దానికి ఏదైనా కొనాలి, మరి మనం వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళలేం కదా, పైగా అది నా చెల్లెలు కూడాను, ఏంటి కొందాం అని అంటూ ఉంటే నేనేదో సెట్ చేస్తానులేండి, మీరు కంగారు పడవద్దు, నా దగ్గర గోల్డ్ ఉంది కదా, దాన్నే ఏదో ఒక దాన్ని మెరుగు పెట్టించి ఇచ్చేద్దాంలేండి అని చెప్తుంది. సరే అయితే నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్తగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే అంతా బాగానే ఉంది కానీ అంటూ దీర్ఘం తీస్తుంది. ఏమైంది కోమలి అని అడిగితే ఏం లేదులేండి, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు ఎప్పుడు వస్తారు ఇంటికి అని అడిగితే పెళ్ళికి ఒక 4 రోజుల ముందు అయితే వస్తాను, మనందరం మరి 4 రోజుల ముందే కదా వెళ్ళాలి, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. సరేనండి అంటూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. సాయంత్రం మరి వాళ్ళ చిన్నత్తయ్య మామయ్య వచ్చి కార్డు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. అలా ఆ రోజు అయితే గడిచిపోయింది. ఆ మర్నాడు బాత్రూమ్ కానీ వెళ్ళిన మాలతి కెవ్వున గట్టిగానైతే అరిచేసింది. ఏమైంది మాలతి అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళేసరికి బాత్రూంలో జారి పడి ఉంది. అంతేకాకుండా చేతికి ఫ్రాక్చర్ కూడా అయిపోయింది.
తను చెయ్యి పైకి ఎత్తలేకపోతుంది. చెయ్యి నొప్పి నొప్పి అని గట్టిగానైతే అరిచేస్తుంది. ఏమైంది మాలతి, ఎలా పడిపోయావమ్మా అంటూ తనైతే జాగ్రత్తగా పైకి లేపి బయటికి అయితే తీసుకొచ్చింది. వదిన, ఇక్కడ ఎవరో ఉన్నారు వదిన, మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం వదిన అని ఏడుచుకుంటూ చెప్తుంది. ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు వదిన, డోర్ తీసుకొని బాత్రూమ్ లోపలికైతే ఇలా వెళ్ళి జగ్గుతో నీళ్లు తీసానో లేదో వెనకాతల నుంచి ఎవరో గట్టిగా వచ్చి నన్ను బలంగా తోసేసినట్టుగా అయితే అయ్యింది. అంతే, నేను కింద జారి పడిపోయా. నేను అసలు ఈ దేని మీద అడుగు వేయలేదు, అలానే ఉన్నాను. అయినా కూడా ఎలా పడిపోయానో నాకు తెలియట్లేదు వదిన, చెయ్యి బాగా నొప్పెడుతుంది అంటూ ఏడ్చేస్తుంది. ఈలోగా ఉండమ్మా, మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తూ తాళాలు వేసుకొని ఇద్దరునైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చేతికైతే పిండి కట్టు కట్టేశారు. అంతేకాదు రెస్ట్ తీసుకోవాలి 3 నెలలు అని చెప్పేశారు. ఇంకా సరేనని చేసేది లేక తనైతే జాగ్రత్తగా ఇంటికైతే తీసుకువచ్చేసింది. ఈలోగా బయటన నించోనైతే ఉన్నారు పిల్లలు. అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ వాళ్ళ అత్తగారు చూసి, అయ్యో అత్త, ఏమైంది నీకు అంటూ దగ్గరికి వచ్చారు. ఏం లేదురా, జారిపోయి పడిపోయింది అత్తమ్మ అని చెప్తూ డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి లోపల మళ్ళీ అదే వాసన. ఈసారి మరీ ఎక్కువగానైతే వస్తుంది. అందరికీ ఆ వాసన అయితే తెలుస్తుంది. ఛీ, ఏంటి వాసన అంటూ అందరూ ముక్కులైతే మూసుకున్నారు. ఇంకా లోపలంతా కూడా వెతుకుతుంటే ఏ ఎలక చచ్చిందా ఏంటి అని వెతికేస్తుంది. ఎక్కడ కూడా ఏమీ లేదు. అంతేకాదు దేవుడి గదిలోని మళ్ళీ అదే పొజిషను. అక్కడున్న ఫోటోలు 2-3 అయితే కిందన జారి పడిపోయి ఉన్నాయి. అది చూసిన మాలతి ఇంకా కోమలి ఇద్దరు కూడా భయపడిపోతున్నారు. ఈలోగా విక్కీ రానే వచ్చాడు. ఏంటి స్మెల్లు అనుకుంటూ. సరే కానీ అత్తమ్మ, నీకేమైంది అని చెయ్యి అయితే చూశాడు. అయ్యో, ఎలా పడిపోయావు అత్త అని అడుగుతూ ఉంటే, అదే ఇందాకలా బాత్రూంలో జారి పడిపోయినరా, ఏం కాదులే, నేను అమ్మ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, 3 months ఉంచమన్నారు, ఆ తర్వాత తీసేయాలి అని అంటూ ఉంటే, అత్త నువ్వెలా పడిపోయావు, నీ బాత్రూమ్ నీట్గానే ఉంటుంది కదా అని చెప్తూ ఉంటే, అదే కదరా మరి, అయినా నాకు ఎవరో గట్టిగా తోసినట్టుగా అనిపించింది అని చెప్తుంది. వింతగా విడ్డూరంగా ఆలోచిస్తూ అలానే కూర్చున్నాడు విక్కీ. ఈలోగా వాళ్ళ అమ్మ వంట పని అంతా కూడా పూర్తి చేసుకొని వచ్చి వాళ్ళ అత్తకి ఇవ్వాల్సిన ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి భోజనం తనే తినిపించి ఇంకా వెళ్ళి పడుకోమ్మా అని అంటూ ఉంటే, వదిన, నేను ఈరోజు నీ పక్కనే పడుకోనా, నీ రూమ్లో పడుకుంటాను వదిన అని అడుగుతుంది. అయ్యో, దాందేముంది, రామ్మ, నా రూమ్లోనే పడుకో అని చెప్తుంది. సరేనని తను వెళ్ళి వాళ్ళ వదిన రూమ్లోనైతే పడుకుంది. మళ్ళీ మధ్యరాత్రిలోని శిక్షకైతే దాహంగానుంది. అమ్మ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వాటర్ బాటిల్ కూడా పెట్టుకోలేదు, దీన్ని లేపుతామా, వద్దులే, నన్నే తిడుతుంది, సరే నేనే ఎలబొక్కలాగా వెళ్ళి మంచినీళ్ళు తాగొద్దాం అనుకుంటూ లోపలికైతే వెళ్ళింది. వెళ్ళి చూసి జాగ్రత్తగాను మంచినీళ్ళు తాగేసి ఇంకెటు చూడకుండా వచ్చేద్దాం అనుకునే సమయానికి వాళ్ళ అన్నయ్య రూమ్లో నుంచి, అదే విక్కీ రూమ్లో నుంచి ఎవరో ఏదో తింటున్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా నవ్వులుతూ తింటున్నట్టుగా వినిపిస్తుంది. విక్కీ అని ఏదైనా తెచ్చుకొని మనకి ఇవ్వకుండా తినేస్తున్నాడా ఏంటి, ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుంటూ తను మెల్లగా వెళ్ళి తన రూమ్ డోరు కొంచెంగా ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ భయంకరమైన ఆకారం విక్కీ వెనకాతల పడుకొని తన వీపుని తన గోళ్లతోని రక్కుతూ, ఆ రక్కుతున్నప్పుడు వస్తున్న ఆ రక్తాన్ని, ఆ చర్మాన్ని నాకుతూ నవ్వులుతున్నట్టుగా శబ్దం అయితే చేస్తుంది. విక్కీ అటుపక్క తిరిగి పడుకోవడం వలన దాని ఆకారం మరి డోర్ ముందే కనిపిస్తుంది. అంతే, ఇంకా భయపడుతూ గట్టిగా అరుస్తూ లైట్ అయితే వేసేసింది. విక్కీ టక్కన లేచి కూర్చున్నాడు. ఏమైందే, ఎందుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నిద్రపోనివ్వా అని అంటున్నాడు కానీ తన వీపు తడుముకుంటూ అబ్బా అని అనుకుంటున్నాడు. అది అన్నయ్య నీ వెనకాతలు ఎవరో ఉన్నారా ఇప్పటి వరకును, నీ వీపుని గట్టిగా గీరేస్తూ తన గోళ్లలో ఉన్న రక్తాన్ని పీలుస్తూ భయంకరంగానైతే ఉందిరా, నాకు చాలా భయం వేస్తుందిరా అని ఏడుస్తుంది. ఏంటే రాత్రి అప్పుడు వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, వెళ్ళి పడుకో అని గట్టిగా తిట్టేసరికి తనకు భయం వేసి ఇంకా ఆ రూమ్లో ఉండకుండా పరిగెట్టుకుంటూ వచ్చి తన రూమ్లోనైతే బ్లాంకెట్ కప్పుకొని ఇంకా అసలు ఏ శబ్దాలు వచ్చినా కూడా చెవులు గట్టిగా మూసుకొని పడుకుండిపోయింది. మర్నాడు తెల్లవారే వాళ్ళ అమ్మతోని జరిగిందంతా కూడా చెప్పింది. వాళ్ళ అమ్మ ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది అని అర్థం చేసుకుంది.
వెంటనే వాళ్ళకి తెలిసిన ఒక పురోహితునికైతే ఫోన్ చేసి ఇలా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది. అతను ఇంట్లోని ఏదైనా ఒక హోమం చేయించుకోండి, అప్పుడు ఇల్లంతా కూడాను క్లెన్స్ అయిపోతుంది, మీకు బాగుంటుంది అని చెప్పడంతో ఇంట్లోనైతే ఒక మంచి రోజు చూసి హోమం అయితే పెట్టించుకున్నారు. కోమలి వాళ్ళ ఆయన కూడా సెలవు పెట్టుకొని ఒక 3 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాడు. మరి ఆ హోమం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడాను ఇంకా ఇల్లంతా కూడా క్లెన్స్ అయిపోయింది, ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉండదు అని అందరూ ఫీల్ అయ్యారు. అలానే ఒక 1 వీక్ వరకు అక్కడ ఏమీ జరగలేదు, ఎటువంటి సౌండ్స్ కానీ లేదంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ లేవు. మరి అలానే కొన్ని రోజులైతే గడిచిపోయాయి. ఈ మధ్యలోని మళ్ళీ వాళ్ళకి కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళని విక్కీ వాళ్ళ నాన్న అయితే వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళడానికి ఇక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లి ఇలా అంటుంది, అన్నయ్య నేను రాలేను అన్నయ్య, పైగా అక్కడ మెహందీ ఇంకా ఫంక్షన్స్ అయినప్పుడు నేను అక్కడ డ్యాన్సు వేయలేను, ఇలా నా చేతితో అక్కడ నించోను లేను, నన్ను చూసి అందరు నవ్వుతారు అన్నయ్య, ప్లీజ్ నేను రాను, నేను ఇంట్లోనే ఉండిపోతాను, ఏముంది ఒక 4 డేసే కదా అని అంటుంది. ఆ మాటలకి కోమలి భయపడుతూ, మాలతి వద్దమ్మా, ఒక్కదానివి ఎలాగుండగలవు, అయినా ఇంటి సంగతి నీకు తెలుసు కదా, వెళ్ళిపోదాం రా అని అంటుంది. ఏం పర్వాలేదు, పక్కన నించుంది కానిలే, నీ బట్టలన్నీ కూడా ఉన్నాయి, అయినా ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉంది కదా చేతితో, నువ్వన్నీ కూడా చేయగలుగుతున్నావు కదా అని అంటూ ఉంటే, వద్దొద్దునా అందరు నవ్వుతారు, పైగా నా పెళ్ళి కూడా ఉంది కదా, దాని పెళ్లి వీడియోలోనే నేను ఇలా అవిటిదానిలా కనిపిస్తాను, నాకు అది ఇష్టం లేదు అని అంటుంది. పోనీ వీడియోలో కనిపించొద్దులే, పక్కన ఉంది కానీ రామ్మ వద్దు ఇంట్లోని అని చెప్తున్నా కూడా ఎన్ని విధాలుగా చెప్పినా నేను రాను ఇంట్లోనే ఉంటానంటూ తనైతే ఇంట్లో ఉండిపోయింది. వాళ్ళందరూ కూడాను నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మాలతి అయితే తలుపులు వేసుకొని చక్కగా తన రూమ్లోకి వెళ్ళిపోయి తన కాబోయే హస్బెండ్తోనైతే మాట్లాడడం మొదలుపెట్టింది. ఎలా ఉన్నారు ఏంటి, మా వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళిపోయారు, నాకు చెయ్యి నొప్పి కదా అందుకే నేను వెళ్ళలేదు అని తనతోనైతే మాట్లాడుతుంది. తను కూడా అటుపక్క నుంచి రొమాంటిక్గానైతే మాట్లాడుతున్నాడు. మరి ఇద్దరూ అలా మాట్లాడుకొని అసలు సమయం ఎంత అయిందో ఏమవుతుందో ఏమీ పట్టించుకోవట్లేదు. ఈలోగా మాలతి వెనకాతల నుంచి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది. తన బాల్కనీలో ఉండడం వలన సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఏమీ లేదు, గాలి వలన అలా అనిపిస్తుంది అనుకుంది. మళ్ళీ మాట్లాడుతుంది. ఈలోగా వెనకాతల నుంచి మాలతి 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 ఏ మాలతి అని ఎవరో తన్నే పిలుస్తున్నట్టుగానైతే అనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళి చూసింది. ఏమండి ఒక్క నిమిషం అలానే లైన్లో ఉండండి, ఎవరో నన్ను పిలుస్తున్నారు అంటూ లోపలన్నీ కూడా చెక్ చేస్తుంది కానీ అక్కడ ఎవరూ లేరు. ఏంటి ఎవరైనా బయట నుంచి పిలుస్తూ ఉన్నారా నన్ను అని బయటికి వెళ్ళి చూసింది. అక్కడ కూడా ఎవరూ లేరు. అప్పటికే మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది. గడియారం చూసుకున్న మాలతి అయ్యో 2 అయిపోయిందండి, భోజనం చేశారు మీరు అసలు అని అడుగుతుంది. నీతో మాట్లాడుతుంటే నాకు ఏమీ తినాలనిపించట్లేదు, నువ్వు తిన్నావా అని అంటే నేను కూడా తినలేదు అని చెప్తుంది. సరే అయితే మన ఇద్దరికి ఏదైనా తెప్పించినా నేను మీ ఇంటికి రానా అని అడుగుతున్నాడు. ఇప్పుడా, మా అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అంటుంది. మీ అన్నయ్యకి తెలిస్తేనే కదా, తెలియదులే నేను వస్తాను అని అంటున్నాడు. తన్ని వద్దని చెప్పలేక సరే అయితే రండి అని చెప్తూ తనైతే ఫోన్ కాల్ కట్ చేసేసింది. ఈలోగా తను ఇంట్లోని అన్నీ కూడా సర్దేస్తుంది. తను వచ్చేసరికి ఇల్లు నీట్గా కనిపించాలని, అంతేకాదు తన కోసం ఏవో జ్యూసెస్ కూడా చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టింది, కూల్గా ఇద్దాంలే అని చెప్పి. ఈలోగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన బెడ్ అంతా కూడా నీట్గానైతే చేసేసింది. తను అలా కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుతూ ఉంటే తన వెనకాల వచ్చి ఎవరో కూర్చున్నట్టుగా అయ్యింది. వెంటనే ఉలిక్కిపడి లేచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి ఇప్పుడే ఎవరో నా పక్కన వచ్చి కూర్చున్నట్టు అనిపించిందే అనుకుంటూ వీధి గదిలోకి వెళ్ళి అక్కడ సోఫా సెట్ మీద అయితే కూర్చొని మళ్ళీ ఆ మ్యాగజైన్ అయితే చదువుతుంది. ఈసారి తన ముక్కుకి బాగా కుళ్ళిన వాసన అయితే తగులుతుంది. అబ్బా ఈ వాసన ఒకటి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఈ ఇల్లంతా ఇంతే అంటూ రూమ్ స్ప్రే తీసి మొత్తం అంతా కొట్టడం మొదలుపెట్టింది. తను అలా తన రూమ్లోకి వెళ్ళి ఇలా స్ప్రే చేసేసరికి అక్కడ ఒక తెలియని ఆకారం నించున్నట్టుగా అనిపించింది. అంతే,
కెవ్వున గావు కేక్ పెట్టి ఆ రూమ్లో నుంచి బయటికైతే వచ్చేసింది. స్ప్రే కూడా అక్కడే పడేసింది. అది కిందన పడిపోయినప్పటికీ కూడా దానంతట అదే అందులో నుంచి స్ప్రేయర్ బాటిల్లో నుంచి స్ప్రే అయితే వచ్చేస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. భయం వేసేస్తూ ఇంకా తను అక్కడ ఉండలేక బయటికైతే వచ్చేసి బయటనైతే నించుంది. ఈలోగా ఒక 5 నిమిషాలకి తనకు కాబోయే శ్రీవారు రాజేష్ అయితే వచ్చాడు. ఏంటి నా కోసమే బయట నించున్నావా మాలతి అని అడుగుతూ ఉంటే నవ్వలేక నవ్వుతూ అవునండి మీకోసమే అని చెప్తూ అలానే నించుంది. ఏంటి నన్ను ఇంట్లోకి రానివ్వా, ఇక్కడే అడ్డంగా నించున్నావు అని అడుగుతూ ఉంటే లేదు లేదు రండి రండి అంటూ లోపలికైతే తీసుకొచ్చింది. లోపలికి వెళ్ళేసరికి ఎంత స్ప్రే కొట్టినప్పటికీ అదే బ్యాడ్ స్మెల్. ఏంటి మీ ఇండ్లు చాలా బాగుంది కానీ ఎక్కడి నుంచో బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటున్నాడు. అయ్యో నేను అందుకే స్ప్రే కొట్టాను అని అంటూ తను అటు ఇటు చూస్తూ ఆ స్ప్రే బాటిల్ ఎక్కడుంది నా రూమ్లోని అని వెతుకుతుంది. అది కిందనే తను ఎక్కడైతే వదిలేసిందో అక్కడే ఉంది. సరేనంటూ రండి కూర్చోండి అంటూ తనకైతే కొంచెంగా జ్యూస్ అయితే ఇచ్చింది. తను జ్యూస్ తాగుతూ ఉంటే తన కళ్ళు మటుకు బెడ్రూమ్ వైపే చూస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడే వస్తా అంటూ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళింది. అక్కడ స్ప్రే బాటిల్ కిందన పడిపోయి ఉంటే అది తీసి మూత పెట్టేలోపు వెనక నుంచి వచ్చి రాజేష్ గట్టిగానైతే పట్టుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఆ స్ప్రేనైతే కిందన పడేసింది. ఏమైంది అంత గట్టిగా అరిచావు అని అడుగుతున్నాడు. ఏం లేదు మీరా, నాకు భయం వేసింది అని అంటూ ఉంటే భయమా, ఒక్కదాన్ని ఉన్నావు కదా అందుకే భయం వేస్తుందేమో, నేను నీకు తోడుగా ఇక్కడే ఉండిపోనా అని మాట్లాడుతున్నాడు. తను అలా మాట్లాడుతున్నాడు కానీ తినకు మటుకు భయం వేసేస్తూ ఉంది. సరే కానీ పదండి భోజనం చేద్దాం అని అంటూ ఉంటే భోజనం కాదు కానీ కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా అని అడుగుతున్నాడు. ఈ రూమ్లోనా, వద్దులేండి పదండి ముందు రూమ్కి వెళ్ళిపోదాం అంటూ అక్కడి నుంచి అయితే లాక్కొని వచ్చేసింది. కాస్త కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత అయితే భోజనం చేశారు. హ్యాండ్ వాష్ ఎక్కడా అని రాజేష్ అడిగితే అదిగో అక్కడే అని చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఫేస్ మీద కూడా కొంచెంగా నీళ్ళు వేసుకొని అద్దంలో చూసేసరికి అద్దంలోని మాలతి వెనకాతల ఏదో ఒక బ్లాక్ షాడో 10 ఫీట్లోనైతే కనిపిస్తుంది. మాలతి కాసే కోపంగానైతే చూస్తుంది. అది చూసేసరికి గట్టిగా అరిచేశాడు. ఏమైందండి అంటూ తను కూడా అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటే మాలతి నువ్వు ఇక్కడ ఉండొద్దు మాలతి, ఇక్కడేదో ఉంది అని అంటూ ఉంటే మాలతి కూడా భయం వేస్తుంది. గట్టిగా రాజేష్ చేయి పట్టుకుంటుంది. మీకు కూడా అది కనిపించిందా అని అడుగుతుంది. అవును నాకు కూడా కనిపించింది, నువ్వు ఇక్కడి నుంచి పద, అయినా ఇక్కడ ఉండొద్దు, మీ వదిన వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇక్కడ బస్సు ఎక్కించేస్తాను, నువ్వు వెళ్ళిపో మాలతి అని చెప్తున్నాడు. ఆ మాటలకి మాలతి కూడా చాలా భయం వేసింది. సరే నేను బ్యాగ్ సర్దుకుంటాను, నన్ను కొంచెం బస్ స్టాండ్ వరకు దేబెట్టేయండి అని చెప్తుంది. సరే అంటూ తన బ్యాగ్ అది కూడా రెడీ చేసేసుకుంది. ఇంకా వెంటనే వాళ్ళ వదినకి అయితే కాల్ చేసి వదిన నేను కూడా వచ్చేస్తున్నాను, రాజేష్ ఇలా బస్సు ఎక్కిస్తున్నాడు అని చెప్పింది. వాళ్ళ వదిన భయపడుతూ ఏమైందమ్మా మాలతి, ఇంట్లో ఏమైనా ఇబ్బందా అని అడిగితే వచ్చాక చెప్తాను వదిన, ఏం కాలేదులే కంగారు పడొద్దు అని చెప్తూ తనైతే బ్యాగ్ సర్దుకొని పెళ్ళికి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది. అంతేకాదు ఎవరో అటు ఇటు నడిచినట్టు, అంటే బెడ్రూమ్లో నుంచి హాల్లోకి, వంటగదిలోకి, ఇంకా అలాగే బాత్రూంలోకి ఎక్కువ శాతం విక్కీ రూమ్లోకి వెళ్ళి వచ్చినట్టుగా అయితే ఆ అడుగులు కనిపిస్తున్నాయి. అది కూడాను పెద్ద పెద్ద అడుగులు. అంతే, వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే వాళ్ళ పూజారి గారికి కాల్ చేసి ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంది, ఏం చేయమంటారు అని అడిగితే మీరు ఇంకా ఆ ఇంట్లోని ఉండడానికి వీల్లేదు, ఆ ఇల్లు ఖాళీ చేసేయండి, వేరొక దగ్గర ఇల్లు అద్దెకి తీసుకొనైనా ఉండండి కానీ ఆ ఇంట్లో ఉండకండి అని చెప్పాడు ఆయన. ఇంకా చేసేది లేక ఆ రోజైతే మేము ఏదో విధంగా ఆ ఇంట్లోనే గడిపి మర్నాడైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాం. ఆ ఇంట్లోని అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి పటాలు మళ్ళీ యథావిధిగా పెట్టుకొని మేమైతే ఆ రోజు రాత్రి బిక్కుమని పడుకున్నాం. ఆ రోజు కూడాను సాక్షి మంచినీళ్ళు అయితే పెట్టుకోలేదు. మరి తను మంచినీళ్ళ కోసం రాత్రిపూట బయటికి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోకుండా విక్కీ రూమ్లో నుంచి ఎవరో తనని పిలుస్తున్నట్టుగా అనిపిస్తే తనైతే అడుగులు వేసుకుంటూ మెల్లగా తన రూమ్కి అయితే వెళ్ళింది. అక్కడ విక్కీ దగ్గర ఎవరో ఒక నల్లటి ఆకారం కూర్చొని
విక్కీ మొహం మీద ఇలా చేతులు పెడుతూ ఇలా తల నిమురుతూ ఉంది. ఈసారి సాక్షి అరిసేలోపే అక్కడికి తన దగ్గరికి ఆ ఆత్మ అయితే వచ్చేసింది. వచ్చి సాక్షి నోరు గట్టిగానైతే నొక్కేసింది. అంతే, అక్కడే పడిపోయి అలానే ఉండిపోయింది. మరి సాక్షి కళ్ళు ఇప్పి చూసేసరికి తను ఒక హాస్పిటల్లోనైతే ఉంది. అండ్ వాళ్ళ అన్నయ్యకి వీపంతా కూడాను ఎవరో రక్కేసినట్టు పెద్ద పెద్ద గాయాలు అయితే అయిపోయి ఉన్నాయి. తను కూడా ఏవో బ్యాండేజ్లు వేయించుకొని అక్కడే అయితే కనబడ్డాడు. వాళ్ళందరూ కూడాను ఇంకా ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయారు. అంతేకాదు కొన్ని రోజులు వాళ్ళకి తెలిసిన వాళ్ళ హోటల్లోనైతే స్టే చేశారు. అక్కడ ఉండే ఒక ఇల్లు అయితే అద్దెకి తీసుకున్నారు. ఈ ఇంటిని మరొక బిజినెస్ మ్యాన్కి అయితే అమ్మేశారు. వీళ్ళు మరొక చోట మరొక కొత్త ఇంటిని అయితే కొనుక్కొని అక్కడైతే ఉన్నారు. ఎప్పుడు కూడాను ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళడం మానేశారు. అంతేకాదు ఆ బిజినెస్ మ్యాన్ ఆ ఇంటిని పడగొట్టించి తను ఒక కంపెనీని పెట్టుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత ఏమైనా వాళ్ళకి జరుగుతుందా ఏంటా అనేది కూడా మేము ఆలోచించలేదు. అయితే అసలు అక్కడ మాకన్నా ముందు ఏం జరిగింది అని ఎంక్వైరీ అయితే మేము చేసాం. మాకన్నా ముందు ఆ ఇంట్లోని భార్యాభర్తలు ఎవరో ఉండేవారంట. ఆవిడ కిరోసిన్ పోసుకొని ఆ ఇంట్లోనే తగలబడిపోయిందని, అది కూడా మధ్యాహ్నం సమయంలోని 2-2:30 ఆ సమయంలోని. ఆవిడలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణము భార్యాభర్తల గొడవలని తెలిసింది. వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ఆమె అర్ధాంతరంగా అక్కడ చనిపోవడం అనేది జరిగిందంట. మరి చనిపోయిన తర్వాత ఆమెని దహన సంస్కారం అయితే చేశారు. అయినప్పటికీ కూడాను ఆ ఇంట్లోని ఆమె తిరుగుతుందని వాళ్ళందరూ కూడాను ఇంటిని ఖాళీ చేసి మరొక ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయారు. వారు మాకు అమ్ముతున్నప్పుడైనా ఎందుకు అంత తక్కువ ధరకు అమ్ముతున్నారో అని మేము ఆలోచించలేదు. కనీసము ఇరుగు పొరుగుని అడుగుదామన్న ఆలోచన కూడా మాకు రాలేదు. ఎందుకంటే స్వార్థం, ఆశ. అతి తక్కువ ధరలోనే ఇల్లు మాకు వస్తుందని సంతోషపడ్డామే కానీ ఆ ఇంట్లోని ఎటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందో, ఏమవుతుందో, ఏమైందో అనేది మటుకు ఆలోచించలేదు. మరేం చేస్తాం, అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగిందా? మరి అతి తక్కువ ధరలో వస్తుంది కదా అని చెప్పి ఇలాంటివి కొనేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా కొనేసాం అనుకోండి, తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది. ఇలాంటి ఇల్లులు ఎన్నో. మరి వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నేను ఈ స్టోరీని ఒక దగ్గర అయితే చూసానండి, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే మీతోనైతే షేర్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హర్రర్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.